పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని బైరెడ్డిపల్లి పోలీసులకు రాబడిన సమాచారం మేరకు బైరెడ్డిపల్లి కృష్ణగిరిలో ఓ దారిలో చెక్పోస్ట్ వద్ద బైరెడ్డిపల్లి తహసీల్దార్ ప్రసన్న కుమార్ మరియు ఎస్ఐ చంద్రప్రియ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద 2 కిలోల 600 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అతను పట్టుకుని విచారించగా 20 రోజుల క్రితం లారీ డ్రైవర్ కాశీ వెళ్లేటప్పుడు అతను లారీ క్లీనర్ గా వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయిని 7,500కు కొన్నట్లుగా తెలిపారు. డ్రైవర్కి అనుమానం రాకుండా లారీలో తీసుకొచ్చి వారి పొలం వద్ద ఉంచుకొని తర్వాత రోజు చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముకుందామని అనుకున్నానని డీఎస్పీ డేగల ప్రభాకర్ వెల్లడించారు. దీని విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు గంజాయి టెస్ట్ కిట్లు ఉన్నాయని వాటిని తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై అనుమానం ఉన్నవారిని పోలీసులకు సమాచారం ఇస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మామూలుగా వారిని తయారు చేసే అవకాశం ఉందని, దీనివల్ల వారి పిల్లలు మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఆదివారం మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కాటన్ సెర్చ్ పెట్టి చేయడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరన్నా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసుల దగ్గర. మా దగ్గర ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాళ్ళు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా అని విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకటి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చుట్టిందో ఎక్కడ ఉందో సంజనాప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్ అతని సెల్లర్ కాదు, అది అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 2.5 కిలో గాంజాని వ్యక్తిని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే బైరెడ్డిపల్లి కూటలవంకపల్లి విలేజ్. అతను లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. లారీ క్లీనర్గా పోయినప్పుడు ఆ వరిస దగ్గర తీసుకొని ఎక్కడ తీసుకొచ్చామని చెప్తున్నాడు. చిన్న ప్యాకెట్లు పంపుతారని అతని దగ్గర ఆ కన్జ్యూమర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇతను పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్స్ ఎవరైనా సరే ఉన్న డీటెయిల్స్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా మనకు సెల్లర్స్ ఇస్తారు. దయచేసి విలేజెస్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మీ దగ్గర అడిక్షన్ అయిన పర్సన్స్ ఎవరైనా గాంజా అడిక్షన్ పర్సన్స్ ఇచ్చినా సెల్లర్స్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాము. యాక్చువల్గా చాలామందికి సెల్లర్స్ గురించి అవగాహన లేకపోతే ఇప్పుడు అడిక్టెడ్ పర్సన్ గురించి ఐడియా ఉంటుంది. సార్ వాడు తాగుతున్నాడని మా దగ్గర స్పెషల్ కిట్స్ ఉన్నాయి. అప్పుడు చెక్ చేస్తే మాకు ఒక ఆఫర్ తెలిసిపోతుంది మీరు అడిక్షన్లో ఉన్నారా లేదా, గాంజా తీసుకున్నా లేదా అని. సో ప్రివెన్షన్ మెథడ్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్కి కిట్ జిల్లా ఎస్పీ గారు సప్లై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టైం ఇచ్చిన 1 వీక్ లోపల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కిట్స్ ఉపయోగించుంటాం విలువేరుగా. ఎక్కడ డౌట్ ఉన్నా, ఏ రౌడీ షీట్ డౌట్ ఉన్నా, ఏ కాలేజ్ యూత్ పిల్లల డౌట్ ఉన్నా చెక్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తాము. కౌన్సిలింగ్ డీహార్టేషన్ సెంటర్లో జాయిన్ చేపిస్తాము. మీ పిల్లలు కానీ మీ సొసైటీలో ఎవరైనా కానీ అలవాటు పిల్లలు సమాచారం సాక్షి తీసుకుంటాము. అట్లాగే సెల్లర్స్ మీద కంటైన్మెంట్ తెలియజేసుకుంటాము. చంద్రప్రియ ఈ అమ్మాయి ప్రొఫెసర్ ఎస్ఐ బట్ చిన్న కన్జ్యూమర్ని పట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ గాంజా 2.5 కిలో పట్టుకున్నానికి ఆమెను ఆమె సిబ్బందిని ప్రశంసిస్తున్నా. గుడ్ వర్క్, థ్యాంక్ యూ. వాల్యూ 50,000 రూపాయలు ఉంటుంది. చెప్పాను కదండి ఇలాగ. ఇతను క్లీనర్ అయితే కాశీ వాళ్ళ వెహికల్లో పోయాడు. వస్తూ ఒడిశా దగ్గర తీసుకొచ్చా అన్నాడు. దానిపై ఇంకా ముందే విచారణ చేయాలి. సార్ గతంలో కూడా ఏమైనా తీసుకొచ్చి అమ్మాడు సార్? ఇదే ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ అఫెండర్ ఇతని మీద.